హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఇదైతే ట్యూస్డే తీసిన వ్లాగ్ అండి. ట్యూస్డే ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగ పంచమి అని చెప్పి సెలబ్రేట్ చేస్తారనమాట. ఇటు సైడ్ ఇక్కడ తెలంగాణ సైడ్, అటు రాయలసీమ సైడ్ కూడా చేస్తారనుకుంటా నాకు తెలిసినంత వరకు. అఫ్కోర్స్ మళ్ళీ ఆంధ్ర సైడ్ వెళ్ళేసరికి ఎక్కువ మెంబర్స్ ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే చవితిని నాగల చవితి, దీపావళి తర్వాత వచ్చేది నాగల చవితి. ఆ రోజు పుట్టకి పూజ చేయడము, పాలు పోయడము చేస్తారు. ఇన్ తెలంగాణ సైడ్ ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగ పంచమి అని చెప్పి పుట్టకి పూజ చేయడము, పాలు పోయడము లాంటివి చేస్తారనమాట. సో యాక్చువల్గా నేను మా హస్బెండ్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఆయన ఆఫీస్ టైం అయిపోయింది, కుదరదు అని చెప్పేసరికి నేను పైన ఓనర్ అక్క కలిసి వెళ్ళాము. బట్ ఇంట్లో ఎన్ని చేసుకున్నా, ఏం పండగలు ఉన్నా కానీ యాజ్ యూజువల్ పిల్లలకి స్కూల్ టైమింగ్స్ అవి అయితే ఏమీ చేంజ్ చేయలేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే నాగుల చవితి వచ్చినప్పుడు ఇట్లాంటి కార్తీక పౌర్ణములు ఇట్లాంటి కంపల్సరీ పూజ చేయాల్సినవి ఏమన్నా ఉన్నప్పుడు మాత్రం స్కూల్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్ అనేవి కొంచెం లేట్గా స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే మార్నింగ్ 9 o'clock స్కూల్, 9 o'clock కాలేజ్ అనుకోండి, 10:30కి అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కొంచెం పిల్లలు కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళము. బట్ ఇక్కడ మాత్రం పిల్లలకి అలా ఏం లేదండి. స్కూల్ టైమింగ్స్ అయితే యాజ్ యూజువల్గానే ఉన్నాయి. సో అందుకోసం అనేసి చెర్రీకి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. ఈ హడావిడిలో ఏంటంటే నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కూడా మర్చిపోయాను. కొంచెం హడావిడి అయిపోయింది. సో చెర్రీ వెళ్ళిన తర్వాత ఇంకా నేను కొంచెము ఇంట్లో శుభ్రం అది చేసుకుని ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని అప్పుడు అక్క నేను కలిసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అఫ్కోర్స్ బాగా జరిగింది. పుట్ట దగ్గర పుట్ట ఎక్కడుంటుందో వెతుక్కోవాలి, చాలా దూరం వెళ్ళాలేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 2-3 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట పుట్టదిని. ఆల్రెడీ ఇంకా మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంటారు కదండి. కొలుగులు దొరకాలి అన్నా కూడా కష్టమే అనమాట. ఉన్న దగ్గరే ఇక అందరూ చేసిన దగ్గరే చేయాలి కాబట్టి మేము వెళ్ళేసరికి పుట్ట మొత్తం కవర్ చేసేసి పెట్టేశారనమాట. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు అక్కడ. అంటే మేము వెళ్ళేసరికి 10:30 అయిపోయిందనమాట. ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళి వచ్చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.